మొన్న నేను పూజ రోజు కట్టుకున్న చీరండి. సత్యనారాయణ వ్రతంకి, హోమంకి ఈ శారీ కట్టుకుంటే ఏ షాట్ పెట్టినా శారీ గురించే అడుగుతున్నారు. యాక్చువల్లీ దీనికి బార్డర్ లేదు, కలర్ కాంబినేషన్ లేదు. మీ అందరికీ నచ్చుతుందో లేదో అనుకున్నాను గానీ, చాలామంది చాలా బావుందన్నారు. దీనికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తే ఇది కుట్టించి వేసుకుంటే అంత అందంగా అనిపించలేదు. అందుకే ఆల్రెడీ నా దగ్గర ఉన్న పట్టు బ్లౌజ్ ఇది జర్దోజీ వర్క్ చేయించాననమాట. వాజిద్ గారు చేశారు. ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుంటే నిజంగా చాలా బాగా కనిపించింది. ఇది నేను తీసుకున్నది ఆరాధ్య సిల్క్స్ కుకట్పల్లిలో అనమాట. వాళ్ళ దగ్గర తీసుకున్న ప్యూర్ గద్వాల్ శారీ. చాలా బాగుంది అసలు. వేసుకున్నా కూడా కంఫర్టబుల్‌గా గూడా ఉంది. అయితే హోమంలో కూర్చున్నాను గదా! మొత్తం అంతా నెయ్యి పడిందనమాట. ఇలా నెయ్యి చుక్కలన్నీ పడ్డాయని ఇక్కడ నేను పౌడర్ ఏసాను చూడండి. పౌడర్ ఏసి అలా దులిపేసామనుకోండి, ఇంక మనకి నూనె మరకలు కానీ, నెయ్యి మరకలు కానీ బట్టల మీద కనిపించవు. ఈ శారీ గురించి చాలామంది డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా అని అడిగారని చెప్పేసి శారీ గురించి చెప్తున్నాను. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో పేరప్ చేస్తే గనక చాలా బావుంది. ఈ జర్దోజీ వర్క్ చేయడానికి 3200 అలా తీసుకున్నారు. బట్ చాలా వాటికి బ్లౌజ్ ఏసుకోవచ్చు. అండ్ మంచి యెల్లో కలర్. దీని గురించి అడిగిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్. అండ్ ఎప్పుడైనా పూజలో కూర్చున్నప్పుడు నూనె అయినా, నెయ్యి అయినా పడ్డప్పుడు కొంచెం నేను పాండ్స్ పౌడర్ అద్ది పెట్టాను. దులిపితే అవన్నీ పోతాయన్నమాట. మళ్ళీ నీట్‌గా అయిపోతుంది శారీ. చలో మరి. బై బై.